ఈరోజు నిజామాబాద్ మార్కెట్లో దినసరి వేతనాలు చేసే కూలీలు గత వారం రోజుల నుంచి వాళ్ళు పనికి రావడం లేదు. పనికి రాని కారణం ఏంటంటే గత 3 నెలల నుంచి వాళ్ళకు మనం వేతనాలు ఇవ్వటం లేదు. వేతనాల కోసం ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కలెక్టర్ కూడా వాళ్ళకు పేమెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్కి లెటర్ కూడా రాపియడం జరిగింది. అదే మాదిరిగా వాళ్ళకి ఏదైతే రెక్కాడితే బొక్కాడదన్న పరిస్థితుల్లో గత వాస్తవం చూస్తే 8 నెలల నుంచి జీతాలు లేవు. ఈ 5 నెలలు కూడా కొంత ఫైనాన్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇక అట్లనే మేము ఇచ్చుకుంటా పోతూ ఉన్నాం. ప్రభుత్వము చెక్కులు పాస్ చేస్తలేదు. ప్రతి నెల వాళ్ళకు చెక్కులు మనం గవర్నమెంట్కి పెట్టడం జరుగుతుంది. ఈరోజు వరకు కూడా పేమెంట్ లేదు. మొన్న వేరే దాంట్లో కూడా ఎక్కడ కూడా పెట్టి వాళ్ళకు వేతనాలు ఇవ్వద్దు అంటే వాళ్ళకే అని కాదు, ఎక్స్పెండిచర్ చేయొద్దు అన్నది ప్రభుత్వం ద్వారా లెటర్ వచ్చింది. దానివల్ల మా దగ్గరకు వచ్చారు. మా దగ్గరకు వచ్చి అడిగితే మేము చెప్పినాం, అమ్మ మీకు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. మీకు ఎక్కడన్నా డైలీ వేజ్గా మీకు పని దొరికితే అక్కడ వెళ్ళి పని చేసుకోండి, మీకు ఇంటి జరుగుతుంది. లేదా మీరు కంటిన్యూ చేసుకోండి, డబ్బులు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీకు తప్పకుండా మీ డబ్బులు మీకు గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళకి దాదాపు ఇప్పుడు 8 నెలల నుంచి తెలంగాణ మొత్తము యూనియన్, ఇప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ కానీ మేము కానీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాం. పోరాడుతూ ఉంటే మొన్న వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ వాళ్లకు దినసరి వేతనాలు ఏదైతే ఉన్నాయో అలా బిల్లు రావడం జరిగింది. మనకు కూడా అతి త్వరలో వస్తాయని అనుకుంటున్నాం. ఆలోపే వీళ్ళు మాకు పక్కా ఇస్తామని చెప్పండి అంటే మనం ఎక్కడ చెప్తాం? ప్రభుత్వం పైసలు ఎప్పుడు వస్తాయి ఏం కదా తెలియదు. వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీకు ఇచ్చే బాధ్యత మాది. కానీ ఇయ్యాలనే మాకు డబ్బులు కావాలనంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తామమ్మా? మేము ఇచ్చే పరిస్థితి లేదు. చూడండి, మీరు చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి, చేసుకోకుంటే డబ్బులు రావు. ఎక్కడన్నా పని దొరికితే మీరు పోయి చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ డబ్బులు వచ్చినప్పుడు మీరు చేసుకుంటే మీకే డబ్బులు వస్తాయి. మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని పెట్టుకునేది లేదు, వేరే వాళ్ళతో పని చేయించుకునేది. మీకు వేరే వాళ్ళని పెట్టుకున్న డబ్బులు ఇవ్వాలి, మీరు పని చేసినా డబ్బులు ఇవ్వాలి. వేరే వాళ్ళని పెట్టుకునే డబ్బులు అయితే మేము ఎక్కడికి తెచ్చేయలేం కదా. అదే చెప్పడం జరిగింది. అయినా పిరిపి నేను నిన్న ముక్తార్ అనే వ్యక్తిని కూడా వాళ్ళ ఇళ్ళకి పంపినాను. బాగా ఇబ్బంది అవుతున్నది, ఇన్ని రోజులు చేసిర్రు, మీరు ఈ నెలాఖరు వరకైతే చెయ్యండి, చూద్దాం అని చెప్పడం జరిగింది. ఇక దానికి ఈరోజు వచ్చి పొద్దున్నే టెంట్ వేసుకున్నారు. సరే టెంట్ వేసుకుంటామంటే వేసుకొని మాకేం అభ్యంతరం లేదు. మేము మీకు టెంట్ వేయద్దంటే డబ్బులు ఇవ్వాలంటే మా దగ్గర లేవు అని మా దగ్గరికి వచ్చి ఇందాక అడిగితే కూడా అదే చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ కూడా మనం అన్యాయం చేయాలన్న ఆలోచన మాకు లేదు. వాళ్ళ కోసమే మేము 8 నెలల నుంచి నేను ఎంత పోరాడుతున్నా అన్నది, ప్రభుత్వం దృష్టికి ఎంత తీసుకుపోయినా అన్నది నా దగ్గర లెటర్స్ రూపకంగా కూడా ఉన్నాయి. వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మధ్యలో పండుగలు వచ్చినాయి. ఇప్పుడు ఆ పండుగలు వచ్చిన ఇబ్బంది ఉన్నదని కూడా మా వాళ్ళు ఒక ఫైనాన్స్లోకి వెళ్ళి కూడా డబ్బులు తెచ్చి ఇవ్వడం జరిగింది. దానికి చాయ్దే పైసలు ఇచ్చేసాననే మాట ఎవరు మాట్లాడతాడండి? ఇలా 8 నెలల నుంచి ఆఫీస్ ఎక్స్పెండిచర్ ₹1 కూడా లేదు అని చెప్పడం జరిగింది. ఆఫీస్ ఎక్స్పెండిచర్కు చాయ్కి డిఫరెన్స్ ఎంత ఉంటుందో చెప్పు. అది తప్ప, అది అట్లా మాట్లాడద్దు. మీ పేదోళ్ళ కోసమే పనిచేస్తున్నాం, పేదోళ్ళకే ఆకలి తీర్చాలన్న ఆలోచనతోనే మేము ప్రభుత్వం దృష్టికి నేను నిన్ననే డైరెక్టర్ని కూడా కలిసి రావడం జరిగింది. వారం రోజుల్లో ఏదో సెటిల్ చేస్తామని అన్నారు. ఆ మాట కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినా మాకు ఇలా గ్యారంటీ ఇవ్వు, నేను రేపు వారం రోజుల తర్వాత పైసలు ఇస్తానంటే నేను ఎట్లా చెప్తా? 8 నెలల నుంచి ఇబ్బంది అవుతుంది, నేను చెప్పలేని పరిస్థితి ఉన్నది. మీ ఇష్టమమ్మా, మీరు ఇష్టం చేస్తామంటే చేసుకోండి, పని చేసుకుంటామంటే పని చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. టోటల్ బెనిఫిషరీస్ నాకు తెలిసి 15 లక్షలు, 3 లక్షలు అంటే నెలకు 5 లక్షలు అవుతుంది. 15 లక్షలు 20 అంటే టోటల్ 40. టోటల్ 40లా ఇంకా కొంతమంది మాకు ఆఫీస్లో పనిచేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆఫీస్లో పనిచేస్తారు. 25 మెంబర్స్ మాత్రం
యాడికి నేను ఉంటారు వాళ్ళకి ఇప్పుడు వేతనాలు లేకుండా పని చేస్తున్నారు.